మేలు చేస్తేనే దేవుడు, మేలు చేయకపోతే దేవుడు కాదు. నువ్వు దేవుడు అని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు ఎవరు? యేసుక్రీస్తే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొంతమంది ఇలాగే ఉంటారు, మేలు చేస్తేనే దేవుడు, మేలు చేయకపోతే దేవుడు కాదు. దేవుడు కాదు. ఏం దేవుడు? ఏం దేవుడు? మొట్టమొదట వచ్చేది దేవుడి మీదనే సనుగు. చేసుకున్న భర్త మీద కాదు, భార్య మీద కాదు, కనుక్కున్న పిల్లల మీద కాదు. మొట్టమొదట సనుగు ఎవరి మీద వస్తుందంటే దేవుడి మీద. కాబట్టి ఇవన్నీ మరిచిపోండి, దేవునితో సహవాసంలో ముందుకెళ్ళండి. ఆమేన్, హల్లెలూయా. నీ నోటి గుంట బూతు మాటలు రాలేదు ఎప్పుడైనా? ఎవరైనా ఉన్నారా? అయ్యగారు, నేను నా నోటి వెంట ఇంతవరకు ఒక బూతు మాట రాలేదన్నా చెయ్యకండి. చిన్న పిల్లలు. అందుకే యేసయ్య ఒక వ్యభిచారాలను పట్టుకొని ప్రజలు యేసయ్య దగ్గర తెస్తే యేసయ్య ఏమన్నాడో తెలుసా? మీలో పాపము లేని వారు ఈమె మీద రాయి వేయొచ్చు అన్నాడు. చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు అందరు వెళ్ళిపోయారట. అందరిలో పాపం ఉందని ఒప్పుకున్నారు.